మనం ఈ రోజు మార్నింగే మాట్లాడుకున్నాం. అదేంటంటే 'రాకింగ్ స్టార్ యష్' గారి 'టాక్సిక్' సినిమా అయితే జూన్ 4 నుంచి అయితే పోస్ట్ పోన్ అయింది. కాబట్టి 'పెద్ది' సినిమా జూన్ 4 రిలీజ్ అయితే నిజంగా సూపర్ డూపర్ బంపర్ కలెక్షన్స్ అయితే వస్తాయని మనం అయితే మాట్లాడుకున్నాం. అది నిజమయ్యే సూచనలు క్లియర్ కట్‌గా అయితే కనపడుతున్నాయి. ఈ రోజుతో 'పెద్ది' సినిమాకి సంబంధించిన ఐటెమ్ సాంగ్ షూటింగ్ లాస్ట్‌కి అయితే వచ్చేసింది. రేపటితో ఈ 'పెద్ది' సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోద్ది. ఇంక్లూడింగ్ ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం అయిపోద్ది. కాబట్టి కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 1 మంత్ మే మంత్ మొత్తం కూడా ప్రమోషన్స్ కి టైం అయితే ఉంటది. ఇంకా ప్రమోషన్స్ కరెక్ట్ గా చేసి జూన్ 4న సినిమా దింపితే నిజంగా సూపర్ డూపర్ రిలీజ్ డేట్ అది. జూన్ 4 థర్స్‌డే రిలీజ్ అన్నమాట. జూన్ 3 నైట్ ప్రీమియర్ చేసుకున్న మంచి వీకెండ్ లాంగ్ వీకెండ్ అయితే ఉంటది. థర్స్‌డే రిలీజ్, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ రకంగా ఒక లాంగ్ వీకెండ్, అందులోనూ హాలిడేస్ ఉంటాయి అన్నమాట. మరి ముఖ్యంగా సినిమాలు కూడా ఏవీ లేవు. కరెక్ట్ గా జూన్ 4 ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిందా, నిజంగా ఆ కలెక్షన్స్ ఆపడం మన తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎవరి వల్ల కాదు. దగ్గరగా మన తెలుగు రాష్ట్రాల్లోనే 450 కోట్లు అయితే వస్తాయి ఫుల్ రన్ లో. ఇంకా పాన్ ఇండియా వైడ్ గా క్లిక్ అయితే ఇంకా కలెక్షన్ సునామీ ఎంతో మీరే లెక్కేసుకోండి. ఈ రకంగా జూన్ 4 రిలీజ్ చేయడానికి ప్రజెంట్ 'పెద్ది' సినిమా టీం అయితే రీకన్సిడర్ అయితే చేస్తున్నారు. అంటే మొన్న ఒక ఈవెంట్ లో బుచ్చిబాబు గారు జూన్ 25 అని చెప్పారు కదా, ఆ డేట్ ని ప్రీపోన్ చేసుకుని జూన్ 4 రావడానికి ప్రజెంట్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. మాక్సిమం ఈ వీకెండ్ లేకపోతే నెక్స్ట్ వీక్ లో విత్ కొత్త పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ అయితే మన ముందుకైతే వచ్చేస్తే నిజంగా నేనైతే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే జూన్ 4 రిలీజ్ అయితే ఈ మే మంత్ లో వీళ్ళు ఎలా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పటికీ సినిమా నుండి 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినా, ఇంకా రిలీజ్ అవ్వాల్సిన పాటలు మినిమం 2 అయినా వీళ్ళు సినిమా రిలీజ్ కి ముందు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. కాబట్టి వాటిని ఎలా ప్లాన్ చేసుకుంటారు, ట్రైలర్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఇంకా నార్త్ లో ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఇవన్నీ మనమైతే కొద్దిగా వాళ్ళకి ఆలోచించడానికి టైం అయితే ఇవ్వాలి. కాబట్టి పోస్టర్ గురించి మీరైతే వెయిట్ చేయకండి. మాక్సిమం నెక్స్ట్ వీక్ లోనే ఈ కొత్త రిలీజ్ డేట్ అయితే మన ముందుకైతే వస్తది. లేకపోతే ఈ వీకెండ్ కి సాటర్డే ఆర్ సండే రిలీజ్ డేట్ అయితే వస్తది. ఈ లోపు వచ్చే అవకాశాలు అయితే మనకైతే కనపట్లేదు. ఎందుకంటే కొద్దిగా షూటింగ్ అయితే ఉంది కదా, అదైతే చేసుకుంటున్నారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రీగా వాళ్ళైతే డిస్కస్ చేసుకుని రిలీజ్ డేట్ నైతే మనకైతే ప్రకటిస్తారు. ఏదేమైనా సరే జూన్ 4 మాక్సిమం రిలీజ్ అయిద్ది. ఒకవేళ మిస్ అయితే జూన్ 25 అయితే రిలీజ్ అయిద్ది. ఏదైనా కొద్దిగా లేట్ అయినా, అటైనా ఇటైనా బాక్స్ ఆఫీస్ పగిలిపోవటం అయితే ఖాయం. ఈ 'పెద్ది' సినిమా టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఒక కొత్త స్టాండర్డ్స్ అయితే క్రియేట్ చేసిద్ది. ఇప్పటివరకు రామ్ చరణ్ గారిది 2 గెటప్స్ అయితే చూసాం మనం. క్రికెట్, 'పెద్ది పహల్వాను', ఇంకొక మూడో గెటప్ కూడా ఉంటది. అది మరికొద్ది రోజుల్లో మనకైతే వాళ్ళైతే చెప్తారు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి జూన్ 4 గనక సినిమా రిలీజ్ అయితే మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.